సరసన మంచి సక్సెస్ఫుల్గా క్యారెక్టర్లు చేసుకుంటున్నారు, హీరోగా చేసుకుంటున్నారు, అన్నీ అయిపోయినాయి. కానీ మీరు సొంత బ్యానర్ పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది అసలు? మంచి క్వశ్చన్ మీరు అడిగింది. నేను చెప్పా కదా మొదటి నుంచి నాకు బిజినెస్ అనేది మెయిన్ ఇంట్రెస్టెడ్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అయ్యో బిజినెస్ మర్చిపోతామేమో, మనం బిజినెస్లో లేకుండా ఉంటున్నాము, మనం చేస్తాను యాక్ట్ చేస్తా కూడా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి ఏది ఇది అనుకుంటే ఇట్లా నచ్చిన సినిమాలు అయిన సినిమాలు నచ్చితే అది ఒక జిల్లా కొనుక్కోవటం, అది ఒక ఏరియా కొనుక్కోవటం, అది చేసేవాడిని. ఫస్ట్ అలా చేసింది ఏదండి? కల్పన. ఓకే. అట్లా కొన్ని సినిమాలు. ఏ ఏరియా తీసుకున్నారు మీరు? కృష్ణానా? వెస్ట్ గోదావరి. ఓకే. ఒకటి కృష్ణా తీసుకున్నాం, ఒకటిసారి అది అట్లా రకరకాలు ఉన్నాయి. అది అయింది. అది అయిన తర్వాత సినిమా ప్రొడక్షన్ మనమే ఎందుకు చేయకూడదు అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఒకరోజు నా తమిళ సినిమా అప్పుడు రీమేక్ల కోసం ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాబట్టి తమిళ్ రిలీజ్ అయితే వెంటనే తెలిసేది, వెళ్ళి చూసేవాళ్ళం, థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. మలయాళం అయిన రిలీజ్ అయితే కొంచెం లేట్గా చూసేవాళ్ళం. ఆ రోజు నా తమిళ సినిమా ఒకటి రిలీజ్ అయింది, మళలై పట్టాళం అని. బాలచందర్ గారు ప్రొడ్యూసర్ దానికి. దానికి డైరెక్టర్ ఏమో లక్ష్మి గారు, మన హీరోయిన్ లక్ష్మి గారు. అది చాలా సరదాగా అనిపించింది. పిల్లల సినిమా. ఒక 6 పిల్లల తండ్రి, భార్య చచ్చిపోయి వీడో హీరో, 5 పిల్లల తల్లి వీడో హీరోయిన్. వీళ్ళిద్దరూ లవ్లో పడితే అట్లా ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పిల్లలు ఆ పిల్లలు ఎట్లా కలుస్తారు, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, దాని మీద కథ అంతా. ఓకే, అదే రామదండు. దాన్ని అప్పుడు అది చూడగానే నాకు నచ్చింది, ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాం. సరే వెళ్ళి బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి అడిగాం, సార్ ఈ సినిమా రైట్స్ నాకు కావాలి సార్, తెలుగులో నేను చేసుకుంటాను, తీసుకోండి అన్నాడు. ఏదో రేటు మాట్లాడుకున్నాం, ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఏమంటే లక్ష్మి గారే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి, డైరెక్షను కాస్త మీరే మాట్లాడి పెట్టండి నన్ను. ఆవిడ చేయదయ్యా, నేను మొట్టమొదటి సినిమా నాకు చేయడానికి ఒప్పుకోకపోతే నువ్వు సరదాగా చెయ్యమ్మని కెపాసిటీ ఉంది, నువ్వు క్యాపబిలిటీ ఉంది, నువ్వు చెయ్యి అని అంటే చేసింది. ఇక అందుకని తర్వాత ఇంకే సినిమా కూడా చేయనని చెప్పేసింది ముందే అన్నాడు. అయితే మీరు చేయండి సార్ అన్న. మీరే చేయండి సార్ అన్న. మీరే చేయండి సార్ అంటే నేను రీమేక్లు చేయను కదా అన్నాడు. ఇది రీమేక్ కాదు కదండి, మీ సొంత సినిమా, మీకు అదే కదండి, ఇది చేయొచ్చు కదా అన్న. నువ్వు ఏదైనా సరే ఇంతవరకు రీమేక్ అనేది చేయలే నేను. ఈ తమిళ్లో ఇప్పుడు నేను చేశానా ఇంకోటి చేసా, లక్ష్మి డైరెక్ట్ చేసే సినిమాని తెలుగులో నేను చేస్తానంటే వేరే చేయటమే కదా అని నేను చేయను అన్నాడు. మరి ఎలా సార్ అన్న, ఓ పని చేయండి, నేను మా అసోసియేట్ కో డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఇవ్వండి ఛాన్స్ మీరు. నేను ఎవ్రీడే అతను నా దగ్గరకు వచ్చి ఈరోజు నేను ఏ సీన్ తీస్తున్నాడు చెప్తాడు, నేను ఎలా చేయాలో షార్ట్ చేయడం ఇవన్నీ చేసి ఇస్తూ ఉంటాను. ముఖ్యమైన సీన్స్, సాంగ్స్, క్లైమాక్స్ మొత్తం నేను తీస్తాను. అలా అయితే నీకు ఇష్టం అయితే చేద్దాం అన్నాడు. అయితే ఒకటంటే దర్శకత్వ పర్యవేక్షణ అనేస్తాం మీ పేరు. ఓకే అన్నాడు. అట్లా చేసి మొదటి సినిమా రామదండు అని తీసాం. హిట్ అయింది, మంచి హిట్ అయింది. అందులో పిల్లల సినిమా బాగా ఇక్కడ ఇండియాలో కంటే అమెరికాలో పెద్ద హిట్ అయింది. ఆ రోజులు వీడియో క్యాసెట్స్ ఉండేవి. వీడియో క్యాసెట్స్ పిచ్చ సేల్స్ అక్కడ. అప్పుడు అమెరికా వెళ్తే ఎవరింట్లోకి వెళ్ళి మా ఇంట్లో రామదండు ఉందని మా పిల్లలందరూ ఇప్పుడు 10 సార్లు చూసి ఉంటారండి ఇట్లా అని చెప్పి. అప్పట్లో వీడియోనే కదా, అక్కడ ఏం ప్రొడక్షన్స్ లేవు. సో రామదండు తర్వాత అంటే ఇప్పుడు మీకు డిస్ట్రిబ్యూటర్గా మీకు బ్రేక్ ఉంది అప్పట్లో మీరు చేసిన సినిమాలన్నిటికీ? ఎక్కడా నష్టపడలేదు, కొద్దిగా కొత్త లాభం వచ్చేది. ఇది కూడా లాభాలు వచ్చాయి రామదండు కూడా. వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దామని రకరకాలుగా ఆలోచిస్తున్నాం అనమాట. విజయపాపిరెడ్డి గారు బొమ్మరిల్లు అనే సినిమా, ఆయన కూడా మా ఊరి చేటపర్రే. తర్వాత మేమిద్దరం, ఆయన నేను, ముఖర్జీ గారు, ఆయనేమో బిఏ చదువుతూ ఉండేవారు, మేము ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాళ్ళం. మేము ముగ్గురు రూమ్మేట్స్ ఏలూరు కాలేజీ దగ్గరలో ఒక రూమ్ తీసుకొని బాగా ఆత్మీయత. ఆయన సినిమాకి నన్నే హీరోగా బుక్ చేసేటప్పుడు డైరెక్టర్ ఎవరో అయితే బాగుంటుందని ఆలోచిస్తుంటే నేను అన్నా ఒక మాట. ఫస్ట్ సినిమా ఆయన యవ్వనం కాటేసిందని తీశారు, దాసర్ గారి డైరెక్షన్లో. తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అనుకున్నప్పుడు నేనే హీరోది, యవ్వనం కాటేసింలో కృష్ణనాథ్ గారి హీరో. కానీ నా క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్, యవ్వనం కాటేసింలో కూడా చాలా మంచి క్యారెక్టర్ అది. తర్వాత ఈయన అప్పుడు రాజాచంద్ర అక్కడ దాసర్ గారి దగ్గర చేస్తా, నాతో తర్వాత భారతంలో ఒక అమ్మాయికి ఇట్లాంటి వాటికి చాలా సినిమాలు కొన్నాడు. నేను విజయపాపిరెడ్డి గారి దగ్గర, దాసర్ గారి దగ్గర ఒక అతను ఉన్నాడండి, చాలా బాగా చేస్తాడు, రైటింగ్ కూడా బాగా రాసుకోగలడు, పాటలు అయ్యాను,
యాక్షన్ గురించి కూడా చేసి చెప్పేవాడు అండి, బాగుంటాడు నేను అయితే ఒకసారి తీసుకురా అన్నాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇది సబ్జెక్ట్, కొత్త సబ్జెక్టు, బొమ్మరిల్లు అనేసి ఇది అని కాదు, అది మలయాళం ఒరిజినల్ అనుకుంటుంది. ఓకే. దాంట్లోంచి ఈయన డీవియేట్ చేసి కొంత మార్పులు చేర్పులు చేసి స్క్రీన్ ప్లేతో సహా అన్నీ వాళ్ళే రెడీ చేసేసారు. ఆయన పెద్ద రచయిత కదా విజయబాబు రెడ్డి గారు. ఆయనకు తెలిసిన రైటర్స్ అందరినీ కూడా ఒక 5-6 పిలిపించేసేవాడు. పిలిపించే హోటల్లో రూములు తీసుకొని వాళ్ళతో కూర్చొని, ఇదిగో ఇది ఈ సినిమాని ఏం మార్పులు చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో, నీ వెర్షన్ నువ్వు రాయి, నీ వెర్షన్ నువ్వు రాయి, 4 వెర్షన్ రాయించి ఫైనల్గా అన్నీ కలిపి కూర్చొని ఈయన ఫైనల్ వెర్షన్ చేసాం. అట్లా బొమ్మరిల్లు సినిమా ఇచ్చాడు. చాలా చిన్న సినిమా, ఎంత చిన్న సినిమా అంటే ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కలిపితే 4 లక్షలు అయింది మొత్తం. ఫస్ట్ కాపీ వచ్చాడు అప్పటికి. సూపర్ డూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. అవును, పాటలు బాగుంటాయి. తర్వాత అసలు ఈ సెంటిమెంటల్ సీన్స్ ఎంత మంచి సీన్స్ చెప్పడానికి, అది పెద్ద హిట్ అయిపోయింది. అయిన తర్వాత బాపిరెడ్డి గారు నెక్స్ట్ విజయ అనే సినిమా కానీ సబ్జెక్ట్ కొనుక్కొని ఫైనలైజ్ చేశాడు. రాజేంద్రని పిలిచి, రాజేంద్ర నువ్వు చేయి, ఇది 2వ సినిమా అది. సినిమా చూసి వచ్చి, సినిమా నాకు నచ్చలేదు సార్ అని. నీకు నచ్చిందో లేదా, నీకెందుకే ప్రొడ్యూసర్ నేను, నాకు నచ్చింది, నువ్వు చెయ్యి. నేను చేయనండి. అటు 2వ సినిమా అది. మొదటి సినిమా ఇచ్చింది ఆయనే పైగా. ఆయన దగ్గర కూడా నేను చేయనండి. ఎందుకు చేయవు అన్న, నేనే అడిగాను, ఎందుకు చేయబోయా అన్న. మొదటి సినిమా హిట్ తీసి 2వ సినిమా ఫ్లాప్ తీస్తే బాగోదండి, నెక్స్ట్ కూడా మంచి సబ్జెక్ట్ కావాలి నాకు. అప్పటికి మేము రామదండ అయిపోయింది. సరే అయితే మా సినిమా చేద్దు కానీ నువ్వు సబ్జెక్టులు వెతకండి. రోజు ఏదో కథ చెప్తా ఉండేవాడు, వచ్చాడు, ఏది నచ్చేది కాదు. ఓ రోజున అన్నాడు వచ్చి, ఏమంటే విజయబాపిరెడ్డి గారు ఆయన విజయ అని ఒక బుక్ ప్రింట్ చేసేవాడు ఎవ్రీ మంత్లీ. దానికి ఇంకో బుక్ ప్రింట్ చేసి నవల, సప్లిమెంటరీగా. అప్పుడు ఆ రోజుల్లో అది పెద్ద ఫేమస్. దాంట్లో కామరాజు కథ అని ఒక కథ, చిన్న నావల్ అది. ఆ కథ చెప్పాడు. చెప్తే ఇంత మంచి కథ తిన్నాళ్ళు పడి చెప్పకుండా ఇదేంటే పిచ్చి పిచ్చి కథలు చెప్తా, బాగుంది, ఇది చేద్దామన్నా అని అంటే ఆయన చెప్పాడు. అప్పుడు బాపిరెడ్డి గారి పుస్తకం వెళ్ళండి ఇది అని. అలాగని బాపిరెడ్డి గారు అడిగారు. బాపిరెడ్డి గారు బాగుంటుంది, నాకు ఆ కథ తీసుకుందామని ఉందండి అన్న. మంచి సబ్జెక్ట్ అని నేనే చేద్దాం అనుకున్నాను, చేసుకో నీకు కావాలంటే అన్నాడు. రాజచంద్రని పెట్టి రామదండి అయిన తర్వాత రామదండి వరకు మురళీ చిత్ర అనే బ్యానర్తో చేసాం ఫస్ట్ది. ఓకే. తర్వాత 2వ సినిమా చేసే ముందు గిరిబాబు గారు అప్పటికి 2 సినిమాలు చేశాడు. యువతరం కదిలింది ఒకటిను, దేవతలార దీవించండి ఫస్ట్ పిక్చరు. తర్వాత కృష్ణ గారును గిరిబాబు ఇద్దరు హీరోలుగా చేశారు. సింహ జయం అన్నది ఏదో అట్లాంటిది, సింహ గర్జన, ఫోక్లోర్, సెమీ ఫోక్లోర్ సినిమాలుగా చేశాడు. పెద్ద హిట్ అయింది అది కూడా. తర్వాత 3వ సినిమా నన్ను హీరోగా పెట్టాడు. సరే అల్లూరులోనే షూటింగ్. అక్కడికి వెళ్ళేటప్పటికి క్లాప్ బోర్డు ఫస్ట్ చూస్తే జయవేరి ఏం లేదు, వాళ్ళ అమ్మాయి పేరు ఏదో ఉంది, వాళ్ళ అమ్మాయి పేరుతో పెట్టాడు. ఇదేంటయ్యా జయవేరి పెట్టలేదు, ఇది పెట్టావు ఏంటంటే మా అమ్మాయి పేరు పెట్టుకున్నాను అన్నాడు. మరి జయవేరిని ఏం చేస్తున్నావు అన్నాడు. అది తీసాను అన్నాడు. నాకు నచ్చిన పేరు అయ్యేది, నీకు అభ్యంతరం లేకపోతే ఆ జయవేరి నాకు ఇవ్వండి, నేను తీసుకుంటానని. తీసుకోవాలన్నాడు. సరే అప్పుడు మురళీ చిత్రాన్ని దాన్ని పక్కన పెట్టేసి జయవేరి ప్రొడక్షన్స్ పెట్టి వరాల అబ్బాయి తీసాం ఫస్ట్. ఓకే. సూపర్ డూపర్ హిట్. అలా అక్కడి నుంచి ఇక వరుస రాజచంద్రతో ఒక 12 సినిమాలు 15 సినిమాలు చేసాం, అన్ని హిట్లే. ఇక అతనికి ఎంత పేరు వచ్చేసిందంటే మురళీమోహన్ అని ఒక చిన్న హీరోయిన్ పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అదరగొట్టేస్తాడు ఇతడు. తర్వాత మేము కూడా కలర్లకు మారిపోయాం, కలర్ దిగటం మొదలు పెట్టాం, కలర్ చేస్తామని. శోభనం బాబు గారితో 3 మిత్రులు అనే సినిమా చేశాం మేము. 3 మిత్రుల సినిమా కూడా రాజచంద్ర డైరెక్షన్. దానికి ముందు సినిమా ఓ తండ్రి తీర్పు అని, అవతార్ అని నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది, బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ కూడా వచ్చింది. ఆ సినిమా చేసాం, అది రిలీజ్ అయ్యి చాలా సూపర్ డూపర్గా ఆడుతుంది. సైమల్టేనియస్గా ఈ షూటింగ్ జరుగుతుంది. ఇది రిలీజ్ అయ్యి ఇది కూడా 150 రోజులు ఆడింది. ఇది వరుస 2 పెద్ద హిట్లు వచ్చేటప్పటికి సోమన్ బాబు గారు 3 మిత్రులు చేసేటప్పుడు రాజచంద్రన్ నోటీస్ చేస్తూ ఉండేవాడు. చేసి ఆయన నెక్స్ట్ ప్రొడ్యూసర్కి ఎవరికో, ఆ డైరెక్టర్ బాగుండండి, బాగా చేస్తున్నాడు, అతను పెడదామండి నేను, ఎందుకంటే మార్కెట్లో కూడా తెలుస్తుంది 2 పెద్ద హిట్లు వెళ్తున్నాయి. సరే ఇచ్చిన కానీ తనకి ఒక 2 దాకా మురళీమోహన్తో తీసాం, సోమన్ బాబు గారు అండి హీరో సినిమా వచ్చింది.
మేము సంతోషపడ్డాం, అతను సంతోషపడ్డాడు, చేశాడు. చేసిన తర్వాత 3-4 వచ్చేసి గ్రేడ్ పెరిగిపోయింది అన్న లెవెల్లో వేసి మాకే డేట్ లెవెల్ లేని పరిస్థితికి వచ్చి పోన్లే పైకి వచ్చావు కదా చేసుకో. తర్వాత కూడా చేశాడు మాకు కొన్ని. తర్వాత అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు వచ్చి ఏది నచ్చక ఇలాంటి ప్రవర్తన ఉంటే మాత్రం మా దాంట్లో వద్దు అని చెప్పి. అంటే ఎలా అండి పారితోషికం డిమాండ్ చేయడం అన్న అలా? ఓకే ఓకే. వేరే వేరే ఇక ఎన్ని ఇప్పుడు చెప్పు. యా. ఒక ఆర్టిస్ట్ తోటి చేసుకొని పెళ్లి చేసుకుంటారు, దీని లెవెల్ దాకా వెళ్ళాడు. ఓకే.